చూడండి ఎలా తినిపించుకుంటున్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనా రెడ్డి. ఏంటా రెడీ అవుతా మీకు వీడియోలో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు. సో నేనైతే ఇంటికి వచ్చాను అనమాట ఉగాది సాంగ్యం తీసుకొని వెళ్ళడానికి. సో ఇప్పుడైతే ప్రజెంట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. రేపైతే ఆదివారం అయితే నాకు ఉగాది సాంగ్యం కట్టి పంపిస్తున్నారనమాట మా అమ్మ వాళ్ళు. సో ఇప్పుడైతే ఇది ఉగాది సాంగ్యం ప్రిపరేషన్ వీడియో అనమాట. మేమేం చేసుకుంటాము, మా అమ్మ వాళ్ళు నాకు ఏమేమి పంపిస్తారు అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అదే ఏమేమి తీసుకుంటాము అనేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో వీడియోలో వచ్చేసి మీకు అవన్నీ కవర్ చేసి చూపిస్తాను, మా సైడ్ ఎట్లా చేసుకుంటారు ఉగాది సాంగ్యం అనేసి. సో వీడియో అయితే చూస్తూ ఉండండి, స్టే ట్యూన్. ఇప్పుడైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనము. ఆల్రెడీ టైం 4 అయింది అనమాట, ఈవినింగ్. ఏం లేదు, మేకప్ బొట్టు పెట్టుకొని వెళ్ళిపోవడమే. చదువుకో. చెప్పు, యాడికి పోతానం? కడపకు. దేనికి పోతానం? సార్ ఈడ కెమెరా ఉండేది, ఈడ చూడు. దేనికి పోతానం? ఉగాది కోటరకం సార్కు అన్ని తీసుకురాని పోతున్నాము. టౌన్కి వెళ్తున్నాము. అన్ని తీసుకొచ్చి రేపు మా పాపకు ఉడి బియ్యం అన్ని పోసి సార కట్టి పంపిస్తాం. అది గైస్, ఇప్పుడు పోయి కడపకు పోయి మనం అన్ని తీసుకుందాము. సో బాయ్ గైస్, కడపలో కలుస్తాము. ఇక్కడ మాకు ఆటో దిగుతానే జాంకాయలు అయితే కనిపించినాయి అనమాట. ఇంకా జాంకాయలు అయితే తీసేసుకున్నాము. సో జాంకాయలు తీసుకున్న తర్వాత వైవిష్యూలోకి వెళ్ళామన్నమాట. అక్కడ మా అమ్మ వాళ్ళు అయితే నాకు కొత్తవి మెట్టలు అయితే తీపిచ్చినారు. అదైతే నేను వీడియోలో కవర్ చేయలేకపోయినాను. ఆ తర్వాత వచ్చేసి చెప్పులకి అయితే వెళ్ళామన్నమాట. మాకు వచ్చేసి సాంగ్యంలోకి కొత్త మెట్టలు, చెప్పులు, బట్టలు అన్నీ తీపిస్తారనమాట. మేమైతే ఇంకా మెట్లు అన్నీ తీసేసుకొని ఇంకా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ సాంగ్యంలోకి కావాల్సినవన్నీ తీసుకోవాలి. అదే ఒడి బియ్యంలోకి ప్లస్ వాళ్ళ ఊర్లో వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో మేమంతా ఊరంతా పంచాలన్నమాట. మా అమ్మ వాళ్ళు కొబ్బరి గిన్నెలు, ఆకు, వక్క, అరటికాయలు అయితే పంచాలన్నమాట, ఇల్లు తిరిగేసి మనము. సో ఇక్కడ అందుకే అనమాట మేమైతే దగ్గర ఒక 100 అయితే తీసుకున్నాం అనమాట కొబ్బరి గిన్నెలు. సో ఇక్కడైతే మా అమ్మ వచ్చేసి ఒడి బియ్యంలోకి అయితే ఇంకా తీసుకుంటా ఉంది అవన్నీ కావాలనేసి. నేనైతే ఇక్కడ అన్నీ కవర్ చేయలేకపోయినాను, ఎందుకంటే కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి టెన్షన్ అయిపోయింది అనమాట మాకు. సో ఇక్కడైతే అన్నీ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరినాము. స్వీట్స్, బ్యాంగిల్స్, ఇవి వచ్చేసి కాయలు, ఇవన్నీ ఫ్రూట్స్ అన్నమాట. 5 రకాలు. ఇవి ఆకులు, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఇవి బియ్యం పోసేటప్పుడు ఒళ్ళో వేస్తారు. ఇవి కజ్జికాయలు అంట, పసుపు కొమ్ములు, బొమ్మలు అన్నీ వస్తాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మా అమ్మ లేసానే పొద్దున్నే పూజ అయితే చేసుకునింది. నేనైతే ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చేంత టైం లేకుండా ఉండే, నాకు కొంచెం టెన్షన్గా ఉండింది అనమాట. ఎందుకంటే నేనైతే శారీ తెచ్చుకోలేదన్నమాట బొటిక్ నుంచి. మా నాన్న కూడా కొంచెం వర్క్స్ మీద తిరుగుతూ ఉండి ఇంకెవరు తెస్తారనేసి ఆ టెన్షన్లో అయితే ఉన్నానమాట నేను. సో ఇక్కడైతే మా అమ్మ నేను దండం పెట్టుకుంటున్నాం అనమాట. కడుపు నిండుగా తినిపోవాలంట పోయేటప్పుడు, అందుకే పప్పు అన్నం చేయించుకునే, నాకు ఇష్టమని. మా అమ్మ వస్తుంది ఇప్పుడు, మా అమ్మని అడుగుతా. ఎందుకు నాకు ఇష్టమైన వంటలే చేసినాం. ఇవాళ నీకు ఉడి బియ్యం పోతున్నాం కాబట్టి అయితే మాట్లాడు. ఉగాది సంఘం కట్టకపోవాలి కాబట్టి నీ భోజనం కడుపు నిండుతో పెట్టి పంపించాలని. కడుపు నిండు ఎందుకు పెట్టాలట? ఈడ అమ్మగారింట్లో చల్లదన్నం చేసుకొని పోవాలి, కడుపు నిండుతో తినాలి. ఒడి బియ్యం ఎందుకు పెడతారు? ఉగాది కోటరికం అది పెద్దోళ్ళ ఆచారం పట్టి. నీకేం పెడతారండి, బాగా నుంచి వచ్చినావు సిస్టర్ థింగ్స్. పిన్ని పెడతారు. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంకా ప్యాకింగ్ చేస్తా అన్నారన్నమాట. నేను చెప్పినట్టుగానే కొబ్బరి, 2 ఆకులు, వక్క ప్లస్ 2 బనానా అయితే మనం ఇవ్వాలన్నమాట. అంత ఊరు పంచాలన్నమాట అదంతా.
ఎలా తింటున్నారో. స్వీట్ చూడండి ఎలా తినిపించుకుంటున్నారో. ఫ్రెండ్స్ 10 years ఆఫ్ ఫ్రెండ్షిప్. గైస్ నేను తింటున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మా అవ్వ వాళ్ళు అయితే నాకు ఒడిబియ్యం పోయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఒడిబియ్యం పోసే ముందర ఆడపిల్ల వాళ్ళు ఇల్లు దాటే ముందర ఇంట్లో దీపం పెట్టాలన్నమాట. అందుకే మా అవ్వ అయితే నాతో దీపం పెట్టిస్తూ ఉంది. అంటే కూర్చోబట్టి బాగుండదు కదా, మనం పదవుద్దు అట్లా. అందుకే 3 9 5 వేలు 5 ఇక్కడైతే ఇంకా నన్ను ఒడిబియ్యం పోయడానికి అయితే కూర్చోబెట్టినారనమాట. సో ఒడిబియ్యం పోసే ముందర మనకైతే కాళ్ళకి పసుపు పూసి ఒడిబియ్యం పోయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి ఫ్లవర్స్ ఇచ్చి ఇట్లా అయితే స్టార్ట్ చేస్తారనమాట మా సైడ్. నేను ముందుగానే చెప్పాను కదా, ఇలా ఒడిబియ్యం పోయడానికి వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు పూసి పెట్టుకోవడానికి పూలు అయితే ఇచ్చి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడైతే ఇంకా నాకు స్టార్ట్ చేశారనమాట ఒడిబియ్యం పోయడము. సో ఇట్లా కొంగు అయితే మనకి ముందుకు పట్టిపించి ఆ తర్వాత రెడ్ క్లాత్ వేసి పసుపు కుంకుమ వేసి ఇంకైతే మనకి తెచ్చిన అవి ఉంటాయి కదా కొబ్బరి గిన్నెలు బియ్యము అవన్నీ అయితే ఒడిబియ్యంలోకి వేస్తారనమాట. ప్లస్ 5 types ఆఫ్ ఫ్రూట్స్ అయితే వేస్తారు. ఒడిబియ్యం ఎట్లా పోస్తారంటే ఫస్ట్ 3 దోశలు అయితే వేస్తారు, ఆ తర్వాత 2 పిడికెళ్ళు అయితే వేస్తారనమాట. టోటల్గా 5 అవుతాయి. సో అందరూ అట్లనే వేస్తారనమాట. మామూలుగా అయితే 5 members 7 members 9 members అట్లా వేస్తారు. సో అన్ని ఆడ్గా వచ్చే నెంబర్స్ అయితేనే వేస్తారనమాట, ఈవెన్గా అయితే వేయరు. ఆ తర్వాత ఒడిబియ్యం పోసిన తర్వాత మనం అయితే పోసిన వాళ్ళకి తాంబూలం ఇచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మనం తీసుకోవాలి. అందరూ వచ్చినారు. తీస్తానబ్బా.
తెలియదు అక్క. పసుపు తాడు అంటారు. కటల్ సిటీ. ఇంకా జరుగుతుంది మా, ఇప్పుడే వడబియ్యం వేస్తున్నా. మర్చిపోయి బ్యాగ్ లో పెట్టి ఇంట్లో మర్చిపోయి ఒళ్ళో పెట్టించుకో మళ్ళా ఏం కాదండి, తీయడం కుదరదులే, నీ పర్వాలేదు పెట్టండి. ఏం కాదులేదు, ఏడ్చొద్దు. ఏడ్చొద్దు తే. ఏం కాదులే, ఏడ్చొద్దు. ఇక్కడ మా అమ్మ వాళ్ళు నాతో అయితే గడప పూజ చేపిస్తున్నారనమాట. సో వన్స్ ఇంట్లో నుంచి ఒకసారి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళకూడదు. వెళ్ళేటప్పుడు గడపకి పూజించి గడపకు కూడా తాంబూలం పెట్టి మనమైతే బయలుదేరాలన్నమాట. ముందు దొరుకో బాగున్నాయి. ఇక్కడ గడప పూజ అయిపోయిన తర్వాత అయితే నేనైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇంకా మా అత్తగారింటికి అయితే వెళ్తున్నాను నేను. సో ఇక్కడ వెళ్ళే ముందు మనకైతే కారు ఏదో ఒక వెహికల్ ఉంటుంది కదా, అవైతే పూజ చేసి స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే మా అత్తగారింటికి వచ్చామన్నమాట. సో ఇంట్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఎర్రనీళ్ళు అయితే దిగదీస్తారనమాట మా సైడ్. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఒడిబియ్యం తీసి దేవుడి దగ్గర పెట్టాలన్నమాట, దీపం పెట్టేసి. సో ఆ ఒడిబియ్యం వచ్చేసి మనం ఎప్పుడైనా వండుకోవచ్చు. ఒడిబియ్యం తినే టైంలో నాన్ వెజ్ అయితే మనం అసలు తాకకూడదు అనమాట. పండగలకు లేదా అట్లా ఎప్పుడైనా ఒడిబియ్యం చేసుకొని సో ప్రసాదం టైప్ చేసుకుంటే మనం ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే పంచుకోవచ్చు, లేదా నార్మల్గా రైస్ లాగా అయినా చేసుకొని తినచ్చు అనమాట మనమైతే. సో ఫస్ట్ ప్రసాదం లాగా చేసి పంచుతారు, ఆ తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే తర్వాత రైస్ లాగా చేసుకొని తినచ్చు అనమాట.
సో రైస్ లాగా చేసుకున్నా కూడా నాన్ వెజ్ అయితే మనం ముట్టకూడదు. సో అట్లయితే ఫాలో అవుతారనమాట మా సైడ్. పట్టుకో నువ్వు పట్టుకో నువ్వు పెట్టు నువ్వు పెట్టి ఆడ కింద దండం ఇంకా ఇప్పుడైతే మనం ఇవన్నీ తీసుకొని ఊర్లోకి వెళ్ళాలన్నమాట. ఊర్లోకి వెళ్ళి ఇవన్నీ పంచాలి. ఇక్కడ చూడండి ఎలా పంచుకున్నాము. అంతా చేయాలా ఊరికే మాదైతే ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇంకా అన్నీ మా అమ్మ వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే. సో మరి ఈ వ్లాగ్ అయితే ఇంతే. మరో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.